నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। నేను మీ రామ్చంద్। తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంతో పాటు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ నాయకులు బీటీ నాయుడు, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీజీ భరత్ అన్నారు। ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు। అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అలాగే పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు। ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీటీ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్, పార్లమెంటు అభ్యర్థి పంచలింగాల నాగరాజు, ఎంపీ సంజీవ కుమార్, నగర అధ్యక్షుడు నాగరాజుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। అనంతరం జరిగిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవమే లక్ష్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు। రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాతనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలతో పాటు చట్టసభల్లో స్థానం లభించిందన్నారు। నందమూరి తారక రామారావు ఆశయ సాధనే లక్ష్యంగా ప్రస్తుత పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీని ముందుకు తీసుకువెళ్తున్నారన్నారు। తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు। ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేయాలని సూచించారు। 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని మన యొక్క కార్యాలయంలో ఘనంగా ఈరోజు నిర్వహిస్తున్నాం। ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తున్నాం, ఆనాడు యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు కేవలం 9 నెలల్లోనే సుడిగాలి పర్యటన చేస్తూ 40 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ని బంగాళాఖాతంలో కలిపాడు। ఆ రోజు పత్రికా సోదరులు ఒకటే అడిగారు, ఇప్పుడే భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, జాతీయ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, పార్టీ పెట్టాల్సినటువంటి అవసరం ఏమి అని అడిగాడు। నీ యొక్క సిద్ధాంతం ఏంటి అని అడిగాడు। పెద్ద ఆయన ఒకటే చెప్పాడు, నా సిద్ధాంతం సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అన్నాడు। కనీస అవసరమైనటువంటి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇదే నా సిద్ధాంతం అన్నాడు। ఆయన వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి పథకం ముందుకు తీసుకుపోతూ భారతదేశం నెంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రజలందరూ కూడా ఒక్కసారి అవకాశం ఇస్తే మేలు చేస్తామన్న ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తే ఒక రాక్షసుడు రాజ్యం ఏంటంటే ఒక రాక్షస రాజ్యంగా ఈరోజు తయారైంది। ఈ రాక్షసుని ఏ విధంగా తరిమి కొట్టాలి, దగ్గర వచ్చింది, నెల రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి। ఈ నెల రోజుల రాష్ట్రం నుంచి పారదోలి మళ్ళా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మనందరం ఈయన రాష్ట్ర ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ రాష్ట్రం సువర్ణాక్షరంతో లిఖించే విధంగా బంగారు బాటలు రేపించడానికి ప్రజలందరూ కంకణ కట్టి, కార్యకర్తలు ముఖ్యంగా కూడా మనం ఏ విధంగా ఇన్నేళ్లు కష్టపడినామో ఈ 2 ఏళ్ల కింద కష్టపడితే 7 అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే అభ్యర్థి కానీ అందరినీ గెలిపించి పార్టీకి అంటే స్టార్టింగ్ చేసేటప్పుడు ఫండ్ ఇవ్వడం జరిగిందనమాట। దాని భాగంలో టీడీపీ పార్టీ పుట్టే దాంట్లో మా ఫాదర్ పాత్ర కూడా ఉంది అని చెప్పేదానికి అంటే హ్యాపీగా చెప్పుకోగలుగుతాము। ఎందుకంటే ఇట్లాంటి గ్రేట్ పార్టీ, రీజనల్ పార్టీలో మనం ఉండడము, అండర్ ద గ్రేట్ లీడర్షిప్ ఆఫ్ చంద్రబాబు గారు కింద ఉండడం అనేది మనందరికి కూడా సంతోషంగా ఉండాల్సిన ఇది। ఐ మీన్ పవర్లో తేవడం అనేది అసాధ్యం, అట్లాంటిది పెట్టిన పార్టీని వితిన్ 9 monthsలో పవర్లోకి తేవడం కానీ, ఆయన చేసిన విధానాలు కానీ, ఆ రోజు 2 kg బియ్యం ఇయడం కానీ, పథకాలు కానీ చాలా గ్రేట్ థింగ్స్ హి హస్ డన్। ఈజ్ ఎ గ్రేట్ టాల్ లీడర్। ఖచ్చితంగా అర్హులు, ఆయనకి భారత రత్న అనేది ఇవ్వాల్సిందే। ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఉత్తుత్తి సామాజిక న్యాయం, ఉత్తుత్తి సంక్షేమం। ఆనాడే గౌరవ కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెట్టి అందరికి ఇళ్ల పట్టాలు ఇచ్చి సంక్షేమం అంటే ఏంటో మొత్తం తెలియజేశారు। దానికంటే ముఖ్యంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టారు। ఇప్పుడు
ఎన్నికల యుద్ధం అనేది 50% డిజిటల్, అంటే సెల్ ఫోన్లో వచ్చేసింది, సోషల్ మీడియాలో వచ్చింది. మీరందరూ మీ సెల్ ఫోన్స్ వాడుకొని మీ బంధుమిత్రులకు రోజు మాట్లాడుతూ తెలుగుదేశం విశిష్టత గురించి, మన కాబోయే ఎంపీ కాబోయే ఎమ్మెల్యే గురించి మీరు వివరిస్తూ, లోకేష్ గారి గురించి వివరిస్తూ తెలుగుదేశం గెలిపించుకోవాల్సిన బాధ్యత మనదని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఈ తెలుగు మాట్లాడే ప్రజల కోసం తెలుగు దేశం అని పెట్టాలంటే ఆ రోజులోనే మహానుభావునికి ఎంత సంకల్పం ఉన్నదో ఒకసారి ఆ తెలుగుదేశం పార్టీలోనే ఆవిర్భవిస్తున్నది. అంతేగాక నేను చెప్పేది ఏమంటే బడుగు బలహీన వర్గాల కోసం పార్టీ పెట్టారనేది వాస్తవం అనడానికి ఈరోజు కూడా ఆ రోజులో ఆయన ఏ ఆశయంతో అయితే పెట్టారో ఈరోజు కర్నూలు పార్లమెంట్ స్థానానికి అత్యంత బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి నాకు టికెట్ కేటాయించడంలో మీకు స్పష్టంగా కనబడుతున్నది. అంటే ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ పెద్ద విలువ. ఇప్పుడు మనకు ఆపోజిట్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని కూడా ఈరోజు నేను చెప్తున్నాను, ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మనం గొప్ప విషయం. ఆ పార్టీ పుట్టిందే 10 ఏళ్ళు, బీసీలకు ఎంత న్యాయం చేసింటది, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఏమాత్రం న్యాయం చేయదు. ఆ పార్టీని భూస్థాపితం చేయాలంటే ఇయర్ కూడా ఈ 2024 అని చెప్పేసి నేను నగరంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనా కూడా మన తెలుగుదేశం పార్టీని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు 9 నెలలు స్థాపించి ఏ విధంగా అయితే అఖండ మెజార్టీతో గెలిపించారో ఇప్పుడు కూడా ఆ విధంగా అఖండ మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసి లోకేష్ గారి యువ నాయకత్వంలో మనమంతా అఖండ దీక్షతో తెలుగుదేశం పార్టీని గెలిపించుకునే బాధ్యత ఎంతైనా ఉందని చెప్పేసి విన్నవిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాతే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలతో పాటు చట్టసభల్లో స్థానం లభించిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కర్నూలు నగరంలో పెద్ద పడకానలో నిర్వహించిన జయహో బీసీ సభలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేత టీజీ భరత్ మాట్లాడుతూ 10 ఏళ్ల నుంచి తమ కుటుంబం అధికారంలో లేకపోయినా ప్రజాసేవను మరవలేదన్నారు. తమ ప్రత్యర్థి స్థానికేతరుడని, ఎన్నికల్లో ఓడిపోతే ఆయన ఊరు విడిచి వెళ్ళిపోతారని అన్నారు. అయితే తాము గెలిచినా ఓడినా కర్నూలు ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. కర్నూలులో ఇప్పుడే నీటి కష్టాలు మొదలయ్యాయని, భవిష్యత్తు నీటి కష్టాలను దృష్టిలో పెట్టుకుని తన తండ్రి టీజీ వెంకటేష్ 2014 ఎన్నికలకు ముందు చెక్ డ్యాం నిర్మించాలని జీవో తీసుకువచ్చారని గుర్తు చేశారు. అయితే ఆయన ఓడిపోయిన తర్వాత వచ్చిన పాలకులు ఆ జీవోను పక్కన పెట్టేశారన్నారు. ప్రజలు నిజంగా సేవ చేసేవాళ్లను గుర్తించాలని కోరారు. బీసీల డిఎన్ఏలో టీడీపీ ఉందన్నారు. చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చారన్నారు. చంద్రబాబు నాయుడు బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురానున్నారని తెలిపారు. బీసీ ఉప ప్రణాళిక అమలులో భాగంగా ఏడాదికి 30,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ ప్రయత్నంలో బీసీలు ఎంతో నష్టపోయారని అన్నారు. వైసీపీ నేతలు చెప్పే గాలి మాటలకు ఈసారి మోసపోకుండా రానున్న ఎన్నికల్లో టీడీపీని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పరమేష్, కర్నూలు పార్లమెంటు బీసీసీఎల్ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, బీసీసీఎల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవలక్ష్మి, తిరుపాల్ బాబు, విజయలక్ష్మి, శ్రీనివాసులు, బాలు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మేము కర్నూలులోనే నేను పుట్టి పెరిగింది చదివింది అంతా ఇక్కడే చేసింది. డిగ్రీ వరకు ఇక్కడే చదివిన తర్వాత ఒక 2 ఏళ్ళు చెన్నైకి పోయినా, తర్వాత 1 సంవత్సరం ఫారెన్లో చదివచ్చి మరి మా వ్యాపారాలలో ఉండడం జరిగింది. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా సేవ చేస్తూనే ఉన్నాం. ఒక 20 రోజుల ముందు వచ్చి నేను సేవ చేస్తా కర్నూలుకి ప్రజలకి అని చెప్తే ఎట్లా ఆలోచన అనేది వస్తుంది ఓటేయాలని? ఒక్కసారి ఆలోచన చేయండి. 40 ఏళ్ళ పైన మేము ఇక్కడ ఉండి సేవ చేస్తుంటే ఒక 20 రోజుల ముందు వచ్చి నేను కర్నూలు నాది, నేను చేసేస్తా, సేవ చేసేస్తా అని చెప్పే వాళ్ళకి మీరు ఎట్లా ఓటేస్తారనేది ఒక్కసారి గమనించండి, ఆలోచన చేయండి అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. 10 ఏళ్ల నుంచి మేము ఓడిపోయినాం. ఏ రోజైనా సేవా కార్యక్రమాలు తగ్గినాయా మా సైడ్ నుంచి? 6 సూపర్ 6 గ్యారంటీలు ఎట్లా మా చంద్రబాబు గారు ఇచ్చారో అట్లా నేను సూపర్ 6 కర్నూలు కోసం అని చెప్పి ఇచ్చి ప్రతి ఒక్కరికి చెప్పడం జరిగింది. నెక్స్ట్ 5 ఏళ్లలో ఇవన్నీ చేస్తాను అని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చేదే కాక ఇంకా గట్టి నమ్మకం మీకేమి ఇచ్చా? చేయకపోతే 29లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటాను అంటున్నా. ఎందుకంటే రాజకీయాలపైన బతికేవాడిని కాదమ్మా, ఫస్ట్ అది తెలుసుకోండి.
గమనించండి. ఇన్నేళ్ల నుంచి సేవ చేసే కుటుంబంని మాత్రం పోగొట్టుకోవద్దండి అనేదే నా సైడ్ నుంచి రిక్వెస్ట్. ఓటేసి గెలిపియండి. భరత్ ఎట్లాంటోడని మీరు 29లో మీరే చెప్తారు. భరత్ని పోగొట్టుకోము, ఈ కర్నూలుకి భరతే కావాలా అనే నా పని చెప్తుంది. 29లో మీరే చెప్తారు, సార్ మీరు చేసిన పనులకి మేము పోగొట్టుకోము, మీరే ఉండాలా అని చెప్పి. అట్లా చేస్తా. మీ నోట్లో టీజీ భరత్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఆ రకంగా పనులు చేయబోతున్నా. సో గమనించండి అని నేను అది ఒకటే రిక్వెస్ట్ చేసేది. ఒక్క అవకాశం నాకు ఓటేసి గెలిపిస్తే నా పనితీరు అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేస్తా అంటే, అయ్యా పర్వాలేదు అయ్యా, ఒకటి సైకిల్ వేయండి, ఒకటి ఫ్యాన్కి వేయండి అని మాట్లాడతారు వాళ్ళు. అంటే ఏం తెలుసా, అది నాకు ఎసరు పెట్టేకి. ఇట్లుంటాయి వాళ్ళ తెలియలంతా. ఏమి పట్టించుకోవద్దమ్మా, 2 సైకిళ్ళే, మెషిన్లు 2 ఉంటాయి. పోవండి, సైకిల్కి గుద్దండి, ఈ పక్క రండి, ఇది సైకిల్కి వేయండి. సో గమనించండి, ముస్లిం సోదరమణులకి, క్రిస్టియన్ సోదరమణులకి క్లియర్గా చెప్తున్నా, ఏం ఆందోళన పడాల్సిన పనిలే. వాళ్ళు ఎట్లాంటి బిల్లులు అన్నా తాని, ఏమన్నా తాని, ఎవరికి ఏమి బాధ పెట్టుకోవాల్సిన పనిలే. ఇష్యూస్ అన్నీ మనకు అవన్నీ కూడా ప్రాపర్ ప్రొసీజర్గానే ఉన్నాయి. వాళ్ళు లేనివి రూమర్స్ లేపుతున్నారు. ఆ రూమర్స్లో మీరు పడద్దండి, ట్రాప్లో. అదే నేను రిక్వెస్ట్ చేసేది. ఆ ట్రాప్లో పడకుండా నేను చెప్పినట్లు నేనున్నాను, మీరు భయపడాల్సిన పనే లేదు, గట్టి హామీ ఇస్తున్నాను. సో అది మీరు అందరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ, బీసీలు ఏదైనా లబ్ధి పొందారంటే చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే. అలాంటి చంద్రబాబు గారు ఈ రోజు కర్నూలు నాయకుడు, విజన్ ఉన్న నాయకుడు, తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకున్న నాయకుడు టీజీ భరత్ గారు కలిస్తే మన బీసీలకు మంచి రోజులు వస్తాయి. అది మనం గమనించి రేపు ఎలక్షన్స్ లో మన దగ్గర ఉన్న ఒక ఆయుధం, ఒక వెపన్, ఆ ఓటు హక్కుని మనం ఖచ్చితంగా టీజీ భరత్ గారికి వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన దగ్గర ఉన్న ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి రేపు మే 13వ తారీఖున ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీకి ఓటేసి కర్నూలు నగరానికి ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారిని గెలిపించి, అలాగే సీఎం గా మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే ఇప్పుడున్న అప్పుల ఊపిరి వచ్చి కొంచెం బయటికి రాగలుగుతాము, మనం బాగుపడగలుగుతాము. ఎన్నికల సమయంలో ప్రజలు కులమతాలను చూసి కాకుండా ప్రజలకు మంచి చేసేవారిని గుర్తించి ఎన్నుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ సూచించారు. ఈ మేరకు సోమశెట్టి విశ్వ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని రోజా ప్రాంతంలో ఉన్న విశ్వ గార్డెన్లో 48, 49 వార్డులకు చెందిన మహిళల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో ముస్లింలకు ఎంతో మేలు జరిగిందన్నారు. మరికొద్ది రోజుల్లో రంజాన్ పండుగ రాబోతోందని, తమ ప్రభుత్వం ఉంటే ప్రతి పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందించేవారమని తెలిపారు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చాక రంజాన్ తోఫాను ఎత్తేసిందన్నారు. పేద ముస్లిం మహిళల పెళ్లిళ్ల కోసం దుల్హన్ పథకాన్ని చంద్రబాబు నాయుడు అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం వచ్చాక ₹1,00,000 అందిస్తామని చెప్పి ఆ తర్వాత నిబంధనలు పెట్టి ముస్లింలకు అందకుండా చేశారని మండిపడ్డారు. ఇక కర్నూలులో తమ టీజీవీ సంస్థల తరపున ముస్లింలకు ఎంతో మేలు చేశామన్నారు. ఈ కుటుంబానికి ఏ ఆపదొచ్చినా తాము ముందుండి ఆదుకున్నామని గుర్తు చేశారు. దశాబ్దాలుగా కర్నూలు ప్రజలకు సేవ చేస్తున్న తమను ప్రజలు ఆదరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ముస్లిం మహిళలను కోరారు. ప్రస్తుతం కర్నూలులో రోజు విడిచి రోజు నీరు సరఫరా చేయనున్నారని, ఇలాంటి నాయకులు కొనసాగితే 3 రోజులకు ఒకసారి లేదంటే వారానికి ఒకసారి నీళ్లు వదిలే పరిస్థితులు వస్తాయన్నారు. తన లాంటి సరైన నాయకుడు ఉంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, టీడీపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు షాదీ ముబారక్ ఉండే 50,000 ఇస్తుంది, పెళ్లి కార్డు తీసుకొని పెళ్లి అవుతుంది అంటే 50,000 మన గవర్నమెంట్ లో వస్తున్నాయి. ఇప్పుడు ఇస్తున్నారా? ₹1,00,000 ఇస్తామన్నారు, ఎత్తేసినారు. అవునా కదా? మైనారిటీ పిల్లలు ఫారెన్ పోయే వాళ్ళు చదివేకి దానికి కూడా మనం డబ్బులు ఇచ్చేవాళ్ళు సహకారాలు ఉండే తెలుగుదేశం గవర్నమెంట్ లో. అది ఉందా ఇప్పుడు? మరి ఎట్లేస్తారు మా ఓటు? అవతల వ్యక్తికి ఎట్లేస్తారు? ఆలోచన చేయండి. మనం తీవ్రంగా నష్టపోతాం పొరపాటు చేసుకుంటే. అమ్మ మన ఇంటికి వచ్చి ఇది నా ఇల్లు, మీరు పోండి బయటకంటే మీరు పోయే పరిస్థితికి వస్తుంది చెప్తున్నాను. ఈ గవర్నమెంట్ కానీ కొనసాగిస్తే మాత్రం చాలా చాలా తీవ్రంగా నష్టపోతాం.
బానిసలు బతకాల. బానిసలు అంటే ఎట్లా తెలుసా? గులాం లెక్క బతకాల. వీళ్ళ దగ్గర బతకాలంటే ఈ గవర్నమెంట్ కొనసాగితే. సో ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే మీ ఓటు హక్కును వాడుకోవాల్సిందిగా చెప్తున్నాను. మీ ఓటు హక్కును వాడండి. కులం మతం పేరు చెప్పే వాళ్ళని మాత్రం ఎప్పుడు ప్రోత్సాహం చేయొద్దండి. మనం తీవ్రంగా నష్టపోతామని ఒకటే నేను చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని టీడీపీ నేత టీజీ భరత్, సహచరుడు సోమిశెట్టి శ్రీకాంత్, సోమిశెట్టి హరికృష్ణ తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకల సందర్భంగా ప్రేమ విందు ఏర్పాటు చేశారు. శ్రీనివాస నగర్లో ఉన్న స్టాంటన్ మెమోరియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫస్ట్ సర్వీస్ ప్రేయర్ను రెవరెండ్ విక్టర్ ఇమ్మాన్యుయల్, జనరల్ బాడీ సెక్రటరీ జాన్ నిర్వహించగా, రెండవ సర్వీసు ప్రేయర్ను రెవరెండ్ దేవ సహాయం, జనరల్ బాడీ సెక్రటరీ ఇందిరా శాంతి నిర్వహించారు. గుడ్ ఫ్రైడే వేడుకల సందర్భంగా చర్చిలో ప్రార్థనలకు హాజరైన వారికి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ సహచరుడు సోమిశెట్టి శ్రీకాంత్, సోమిశెట్టి హరికృష్ణ ఆధ్వర్యంలో ప్రేమ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చర్చిలో ప్రేయర్కు హాజరైన వందల మంది క్రైస్తవ సోదరులకు వీరి ఆధ్వర్యంలో ప్రేమ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 47వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి సురేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమిశెట్టి శ్రీకాంత్, సోమిశెట్టి హరికృష్ణ మాట్లాడుతూ యేసు ప్రభు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చెప్పిన బోధనలను విధిగా పాటించి సమాజానికి సేవ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు చూపించిన ప్రేమ, దయా మార్గాలను అనుసరించి మానవ సమాజానికి సేవ చేయాలని కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ అన్నారు. ఈ మేరకు చర్చిలో జరిగిన గుడ్ ఫ్రైడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో చర్చి ప్రతినిధులు అబ్రహాం లింకన్, విల్సన్, జయకుమార్, సుధాకర్, థామస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి క్రైస్తవ సోదరులు అధిక సంఖ్యలో వచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్టు చర్చి అధ్యక్షుడు అబ్రహాం లింకన్ మాట్లాడుతూ తమ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించామని వివరించారు. ఈ సందర్భంగా గుడ్ ఫ్రైడే విశిష్టతను ఆయన వివరించారు. కోల్స్ సెంటినియల్ తెలుగు బాప్టిస్ట్ సంఘంలో మరి గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి గంభీరంగా ఆరాధన జరిగి ఉన్నది. అందును బట్టి ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాముల దీన్ని లెంట్ డేస్ అంటారు. ఈ కార్యక్రమాలన్నీ మహా గంభీరంగా జరిగించుకున్నాము. అందును బట్టి వందనాలు. మరి అనేక భక్తులు మరి ఫ్రూట్స్ ఇవ్వడంలో కానీ అనేక విషయాలలో కానీ మరి సంఘస్థులు కోఆపరేట్ చేశారు. మరి వాటిని నిర్వహిస్తున్నటువంటి మరి జి రవికుమార్ గారు, తర్వాత తదితర పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు. వారందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ప్రత్యేకంగా ఈరోజు ఈ గుడ్ ఫ్రైడే కార్యక్రమం మహా గంభీరంగా జరిగిందని తెలియజేయడానికి మేమంతా సంతోషిస్తూ ఉన్నాము. నగరంలో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రధాన వీధులలో యేసు ప్రభువును స్మరిస్తూ సిలువను మోస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలో క్రైస్తవ సోదరులు గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ చర్చీలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాలలో గుడ్ ఫ్రైడే వేడుకలను పురస్కరించుకుని ప్రధాన వీధుల్లో యేసు ప్రభువును స్మరిస్తూ సిలువను మోస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యేసు ప్రభు మరణించిన రోజును గుడ్ ఫ్రైడేగా నిర్వహిస్తామని తెలిపారు. తిరిగి యేసు ప్రభువు లేచిన 3వ రోజును ఈస్టర్గా నిర్వహిస్తామని వివరించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభు బోధనలను విధిగా పాటించాలని సూచించారు. యేసు ప్రభువు లోకంలోని పాపాలను మోసేందుకే భూలోకానికి వచ్చారని వారు వివరించారు. యేసు ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి, సౌభాగ్యాలతో జీవించాలని కోరారు. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున తండ్రి వందనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచమంతటా కూడా గుడ్ ఫ్రైడే పవిత్ర శుక్రవారం అన్నటువంటిది మేమందరం కూడా జరుపుకుంటూ ఉన్నాము. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించాలని, మరి ముఖ్యంగా ఎవరెవరైతే ఈ యొక్క సిలువను మోస్తూ ఉన్నారో
వారికి హేరాళమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలను కూడా దేవుడు కుమ్మరిస్తున్నాడు. మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాతే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని తెలుగుదేశం పార్టీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవా అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ దళిత జేఏసీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ దళిత జేఏసీ చైర్మన్ బొల్లెద్దుల రామకృష్ణ, వైస్ చైర్మన్ దేవాతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని తెలియజేశారు. రాష్ట్రంలో టీడీపీ ఏర్పడిన తర్వాతనే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగిందని వివరించారు. దళితులకు సంక్షేమ పథకాలతో పాటు చట్టసభల్లో రిజర్వేషన్ల ద్వారా స్థానం కల్పించిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుందన్నారు. ఆయన ఆశయ సాధనే ధ్యేయంగా ప్రస్తుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని వివరించారు. జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. ఈరోజు 42 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం. మహానాయకుడు నటరత్న నందమూరి రామారావు గారు 1982 సంవత్సరము మార్చి 29వ తారీఖు పార్టీని స్థాపించడం జరిగింది. ఈరోజు పార్టీ చాలా అత్యున్నత స్థానంలో ఉంది. పార్టీ ఖచ్చితంగా ఇప్పుడు కూడా మన ప్రభుత్వము 2014 పునరావృతమని చెప్తున్నాను. జై తెలుగుదేశం, జై ఎన్టీఆర్. ఈ యొక్క తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి ఎన్టీ రామారావు గారిని ఈరోజు స్మరించుకోవాల్సిందే. ఈరోజు ఆవిర్భావ దినోత్సవం. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరం ఎన్టీఆర్ గారి ఆశీస్సులతో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఎన్టీఆర్ గారికి మా యొక్క ఘన నివాళులు అర్పించుకుంటున్నాము దళిత జేఏసీ తరపు నుంచి. థ్యాంక్ యూ. రానున్న ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కర్నూలు నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపిస్తానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు 49వ వార్డులో ఆయన సమక్షంలో పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్ఆర్పేటలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన యువకులకు ఆయన కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 49వ వార్డులో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వాన్ని గెలిపించి 5 ఏళ్ల భవిష్యత్తు నష్టపోయారని, మరో 5 ఏళ్లు కోల్పోవద్దన్నారు. తాను స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని భరత్ తెలిపారు. కేవలం ప్రజాసేవ కోసమే పరితపిస్తున్నట్లు తెలిపారు. తాను గెలిచాక కర్నూలుకు పరిశ్రమలు తీసుకువస్తానని భరోసా ఇచ్చారు. ఒక్క పరిశ్రమ వచ్చినా యువత భవిష్యత్తుకు మంచి మార్గం దొరుకుతుందన్నారు. దీంతో పాటు కర్నూలులోని అందరి వ్యాపారాలు పెరుగుతాయని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. కులం, మతం చూడకుండా తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఉంటాయన్నారు. తమ పార్టీ తీసుకువచ్చిన సూపర్ 6 పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఎమ్మెల్యే, ఎంపీ 2 సైకిల్ గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు. కొందరు స్వార్థపరులు 1 ఓటు మాత్రమే సైకిల్కు వేసి ఇంకో ఓటు వారి పార్టీ గుర్తుకు వేయాలని మాయలో పడేసే యోచనలో ఉన్నట్లు తెలిపిందన్నారు. ఇలాంటి స్వార్థపు వ్యక్తుల మాయలో పడొద్దని కోరారు. పార్టీలో చేరిన వారిలో రెహ్మత్ ఖాన్, రఘు, విజయసాయి, బాలు, రహీం, యాస్మిన్, కళ్యాణ్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జి విక్రమ్ సింగ్, కల్కురా చంద్రశేఖర్, అనురాధ చంద్రశేఖర్, శంకర్ సింగ్, నాగేంద్ర, అన్వర్, చంద్రకాంత్, మణిప్రకాష్, భాస్కర్, సాయి లక్ష్మణ, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు. నేను ఇచ్చిన 6 గ్యారంటీలలో నీళ్ళది సమస్యనే లేకుండా చూసుకుంటాను, పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తానన్నాను. నీళ్ళకి బాధ లేకుండా నెక్స్ట్ 5 ఏళ్లలో తీర్చబోతున్నాను అని చెప్పి నేను హామీ ఇచ్చిన గట్టిగా. సో నా అట్లాంటి నాయకత్వం వస్తే ఇవన్నీ జరుగుతాయి. 5 ఏళ్లలో ఈ 6 గ్యారంటీలు చేయబోతున్నా. సో 2 మెషిన్లు ఉంటాయమ్మా.
రెండిట్లో సైకిల్ వేయండి. ఇప్పుడు కొంత నేను మొన్న ఇన్నా ఏం చెప్తున్నానంటే పోతే పోన్లే ఒక దాంట్లో సైకిల్ వేయండి, ఫస్ట్ది సెకండ్ది కావాలంటే ఫ్యాన్కి వేయండి అన్న, అంటే కుట్ర పొందుతున్నారు. అంటే ఏం తెలుసా, ఫస్ట్ది ఏమవుతుంది, ఎంపీకి పోతుంది, సెకండ్ ఎవరిది, నాది, ఎమ్మెల్యే దానికి ఎసురు పెట్టాలనేది ఈ మధ్య టాక్ స్టార్ట్ చేశారు. అందుకని మీరంతా గమనించండి, 2 మెషిన్లలో 2 సైకిల్ కొట్టి రావాలి అంతే, వేరే ఏముండదు. మీరు పోయినప్పుడు సైకిల్ టీజీ భరత్ ఇది ఏం తప్ప ఏం కనపడరాదు సార్. మీ అందరికీ చూసుకునే బాధ్యత నాది. ఏమన్నా ఉంటే నన్ను అడగండి, ఇక్కడే ఉంటా. లేకపోతే మోరేన్లో నా పొలిటికల్ ఆఫీస్ ఉంది, ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా కలిసొచ్చు. మా బూత్ ఇన్ఛార్జెస్ కూడా ఒక ఇన్ఛార్జే కాదు, ఇప్పుడు బూత్ ఇన్ఛార్జ్ కూడా ప్రతి బూత్లో ఉన్నారు, 3 4 ఉన్నారు. ఎవరికి ఏమన్నా ఉన్నా వాళ్ళకి అడగచ్చు, లేకపోతే నాకు వచ్చి అడగచ్చు. ఇవన్నీ చేసేదానికి సిస్టమ్ డెవలప్ చేసినాము. సో మీ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉండేదానికి మా వంతు సాయశక్తులుగా ప్రయత్నిస్తాం. కాబట్టి మీ అందరు కూడా నాకు ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సింధు గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.